నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దేశంలో 27,000 దాటిన రోజువారీ కోవిడ్ కేసులు బంగాల్లో విద్యా సంస్థల మూసివేతకు నిర్ణయం మధ్యప్రదేశ్లో మూడో వేవ్ మొదలైందన్న సీఎం కేసుల పెరుగుదలతో సుప్రీంకోర్టులో మళ్లీ వర్చువల్ విచారణ 2 వారాల పాటు చేపట్టనున్నట్లు ప్రకటన ప్రస్తుతానికి హైబ్రిడ్ విధానం రద్దు రేపు హస్తిన పర్యటనకు ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశం విభజన అంశాలు జల వివాదాలు ప్రస్తావించనున్న సీఎం కేంద్రం అనుమతులతోనే అప్పులు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన స్పష్టీకరణ క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రాన్ని నేర్పుగా నడుపుతున్నట్లు వెల్లడి ఆదిలాబాద్ సీసీఐ యూనిట్ పునరుద్ధరణకు కేటీఆర్ డిమాండ్ అన్ని సదుపాయాలు వనరులు ఉన్నట్లు వెల్లడి కేంద్ర మంత్రులకు లేఖ జీవో 317 నిరసిస్తూ కరీంనగర్లో బండి సంజయ్ జాగరణ దీక్ష కోవిడ్ నిబంధనల వల్ల అనుమతి లేదన్న పోలీసులు భాజపా శ్రేణుల ఆందోళన చిత్ర పరిశ్రమ అంటే నలుగురే కాదన్న మోహన్ బాబు కలిసికట్టుగా పనిచేయాలని సుదీర్ఘ లేఖ బాధ్యత గల బిడ్డగా పనిచేస్తానన్న చిరంజీవి ఒమిక్రాన్ కలవరం కొనసాగుతున్న వేళ దేశంలో రోజువారీ కేసులు భారీ సంఖ్యలో నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. దేశంలో 27,500కు పైగా కొత్త కేసులు నమోదు కాగా రోజువారీ పాజిటివిటీ రేటు 2.55% పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 122,800కు ఎగబాకింది. కేసుల పెరుగుదలతో పశ్చిమ బంగాల్ సర్కార్ రేపటి నుంచి విద్యాసంస్థలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అనేక ఆంక్షలను విధించింది. దేశంలో కరోనా కోరలు చాస్తోంది. 4-5 రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు కొత్తగా 27,553 మందికి కోవిడ్ నిర్ధారణ కాగా మొత్తం కేసుల సంఖ్య 3,48,89,132కు పెరిగింది. మరో 284 మంది వైరస్ కు బలి కాగా మృతుల సంఖ్య 4,81,770కి ఎగబాకింది. కొత్తగా 9,249 మంది కోలుకోగా దేశంలో 1,22,801 క్రియాశీల కేసులున్నాయి. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ బాధితుల సంఖ్య 1,525 దాటింది. వారిలో 560 మంది కోలుకున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 460 మందికి ఒమిక్రాన్ సోకింది. ఢిల్లీలో 351, గుజరాత్ 136, తమిళనాడు 117, కేరళలో 109 మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. తాజాగా ఒడిశాలో మరో 23 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. రోజువారీ కేసులు పెరుగుతున్నందున రేపటి నుంచి విద్యాసంస్థలు మూసివేస్తున్నట్లు పశ్చిమ బంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు 50% ఉద్యోగులతోనే కార్యకలాపాలు సాగించాలని ఆదేశించింది. వీలైనంత వరకు ఇంటి నుంచి పని విధానాన్ని ప్రోత్సహించాలని సూచించింది. జూ పార్కులు, సెలూన్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్లు, జిమ్లు సహా అన్ని పర్యాటక ప్రదేశాలను మూసివేస్తున్నట్లు తెలిపింది. సమావేశాలు, వేడుకలపై ఆంక్షలు విధించింది. కోల్కతా మెట్రో సర్వీసులు 50% సామర్థ్యంతో నడుస్తాయని బంగాల్ ప్రభుత్వం తెలిపింది. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ తరహా ఆంక్షలు విధించింది. లోకల్ రైళ్లు 50% సామర్థ్యంతో రాత్రి 7 గంటల వరకు నడపనున్నట్లు పేర్కొంది. ఢిల్లీ, ముంబైల నుంచి సోమ, శుక్రవారాల్లో మాత్రమే విమానాలను అనుమతిస్తామని పశ్చిమ బంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు మధ్యప్రదేశ్ లో కరోనా మూడో వేవ్ ప్రారంభమైందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ప్రజలంతా మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తమ ప్రభుత్వం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఢిల్లీలో 3,194 రోజువారీ కోవిడ్ కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారు. ఢిల్లీలో పాజిటివిటీ రేట్ 4.59% ఉంది. హస్తినలో పాజిటివిటీ రేట్ వరుసగా 2 రోజులు 5% దాటితే రెడ్ అలర్ట్ జారీ చేసి మొత్తం లాక్డౌన్ విధించే అవకాశం ఉంది. మరోవైపు పలు రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, ప్రధాన కార్యదర్శులతో వర్చువల్ గా మాట్లాడిన కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఒమిక్రాన్ వ్యాప్తి సహా వైరస్ కట్టడి వ్యూహాలపై చర్చించారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే 15 నుంచి 18 ఏళ్ల వయసు వారి వ్యాక్సినేషన్ ప్రక్రియపై రాష్ట్రాలు దృష్టి సారించాలని సూచించారు. పెరుగుతున్న కరోనా కేసులకు అనుగుణంగా ఆసుపత్రులను సంసిద్ధం చేయాలని ఆదేశించింది. ఒమిక్రాన్ వేరియంట్ సహజ వ్యాక్సిన్ గా పనిచేస్తుందని భావించడం చాలా ప్రమాదకరమని ప్రముఖ వైరాలజిస్ట్, ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్టియం మాజీ చీఫ్ డాక్టర్ షాహిద్ జమీల్ హెచ్చరించారు. వైరస్ సోకడం వల్ల దీర్ఘకాల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పారు.
దేశంలో కరోనా కేసుల భారీ పెరుగుదలతో కేసుల విచారణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి 2 వారాలు కేసుల విచారణ వర్చువల్ గా జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఒక ప్రకటన విడుదల చేసింది. వర్చువల్ విధానాన్ని తొలగించి హైబ్రిడ్ పద్ధతిలో కోర్టు నిర్వహణకు వీలుగా 2021 అక్టోబర్ 7న జారీ చేసిన ప్రామాణిక నిర్వహణ నిబంధనలను ప్రస్తుతానికి రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. వాదనలను కేవలం వర్చువల్ మాధ్యమంలోనే నిర్వహించనున్నట్లు వివరించింది. తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి 15 నుంచి 18 ఏళ్ల మధ్య వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే కోవిన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా తెలంగాణలో 22.78 లక్షల మందికి టీకా తీసుకునేందుకు అర్హత ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ గుర్తించింది. వారందరికీ కోవాక్సిన్ టీకా అందించేందుకు వైద్యారోగ్య శాఖ సర్వం సిద్ధం చేసింది. రేపు ఉదయం 10 గంటల నుంచి టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. జీహెచ్ఎంసీ సహా 12 కార్పొరేషన్లలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పద్ధతిలో టీకాలు పంపిణీ చేయనున్నారు. ఇతర జిల్లాల్లో వాక్-ఇన్ పద్ధతిలో టీకాలు ఇవ్వనున్నారు. ప్రస్తుతం టీకా అందిస్తున్న కేంద్రాల్లోనే 15 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ ఇస్తామన్న ఆరోగ్య శాఖ 2007 కంటే ముందు జన్మించిన వారు వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులని తెలిపింది. తొలి డోస్ పూర్తయిన 28 రోజుల తర్వాత రెండో డోస్ ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి జగన్ రేపు సమావేశం కానున్నారు. రేపు ఢిల్లీలో పర్యటించనున్న సీఎం ప్రత్యేక హోదా, విభజన చట్టంలో పెండింగ్ అంశాలను మరోసారి ప్రధాని దృష్టికి తీసుకువెళ్లనున్నారు. పోలవరం పెండింగ్ బకాయిల విడుదల, ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని కోరనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదాలపైన మోదీతో చర్చించే అవకాశాలున్నాయి. సాగునీటి ప్రాజెక్టులన్నీ బోర్డులకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం కోరుతున్నప్పటికీ ఏపీ సర్కార్ సానుకూలత వ్యక్తం చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల్ని అప్పగిస్తేనే తాము అప్పగిస్తామని ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. ఈ అంశాలను ప్రధానికి జగన్ వివరించే అవకాశాలున్నాయి. 3 రాజధానుల అంశం సహా అమరావతి అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలపైన చర్చించే అవకాశాలున్నాయి. ప్రధానితో భేటీ అనంతరం అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రుల్ని జగన్ కలిసే అవకాశం ఉంది. ఈ నెల 12న ఇరు రాష్ట్రాల సీఎస్లతో కేంద్ర ప్రభుత్వం సమావేశం నేపథ్యంలో మోదీ, అమిత్ షాలతో జగన్ సమావేశం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కోవిడ్ వల్లే ఈ పరిస్థితులు వచ్చాయని ఆయన వివరించారు. సమాజంలోని అట్టడుగు వర్గాలను ఆదుకుంటూనే సుస్థిర ఆర్థిక పునరుద్ధరణ మార్గంలో ఆంధ్రప్రదేశ్ను నేర్పుగా నడిపిస్తున్నట్లు బుగ్గన ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్ సంక్షోభాన్ని అధిగమించేందుకు కేంద్రం అనుమతించిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకుందన్నారు. అప్పుగా తీసుకున్న ప్రతి రూపాయికి లెక్కలు చూపిస్తామని మంత్రి స్పష్టం చేశారు. 2021 మార్చి 31 నాటికి ప్రజా పద్దు కింద 3,55,874 కోట్లు రుణాలు తీసుకున్నట్లు బుగ్గన తెలిపారు. 2020-21లో కేంద్రంతో పోల్చితే ఏపీ ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు తక్కువే ఉన్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ తీసుకున్న రుణాలు ఎఫ్ఆర్బీఎం చట్టానికి అనుగుణంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులపై తెలుగుదేశం నేతలు చేసిన ఆరోపణలు సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్ 2 అంకెల వృద్ధి దిశగా పయనిస్తుంటే ఓర్వలేకే అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం పరిధికి మించి అప్పులు చేయటం వల్లే 2021-22 ఏడాదిలో రుణ పరిమితిని కేంద్ర ప్రభుత్వం తగ్గించిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాకంటక పాలన సాగుతోందని తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ గుంటూరు జిల్లాలో పర్యటించడం వల్ల ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదన్నారు. సమస్యల కేంద్రంగా ఉన్న జిల్లాను అభివృద్ధి చేస్తారని అందరూ భావించారని, అయితే సీఎం జగన్ అసత్యాలు ప్రచారం చేసి ప్రజల్ని మభ్యపెట్టారని ధూళిపాళ్ల విమర్శించారు. పింఛన్లను 2,000 నుంచి 3,000కు పెంచుతామన్న హామీ ఏమైందని అడిగారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా అర్హులకు సంక్షేమ పథకాలు రద్దు చేశారని ఆరోపించారు. సినిమా టికెట్లపై చూపిస్తున్న శ్రద్ధ సామాన్యుడిపై ఎందుకు చూపించడం లేదని నరేంద్ర ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారి యొక్క పత్తిపాడు పర్యటన చూస్తే అసత్యాలకి, అవాస్తవాలకి వేదికగా మారిపోయింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఈ విధమైన అసత్యాలు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారిని మేము చూస్తా ఉన్నాం. 2,250 రూపాయల పెన్షన్ని 250 రూపాయలు మాత్రమే పెంచి ఆ 250 రూపాయలకి చాలా పెద్ద ఎత్తున ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు. పెన్షన్ల మీద ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయండి మీరు. ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటనలతో ఈ జిల్లాలో ఒరిగిందే లేదు, రైతుల జీవితాలు బాగుపడింది లేదు. శరవేగంగా జరుగుతున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెట్టారు. చిన్నజీయర్ స్వామి ఖరారు చేసిన ముహూర్తం ప్రకారం మార్చి 28న దర్శనాలు ప్రారంభించాలి అనే ఉద్దేశంతో పనులు ముమ్మరం చేయించారు. పనుల పురోగతిపై సమగ్ర నివేదికను సీఎంకు అందించేందుకు మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి వారంలో ఆలయాన్ని సందర్శించనున్నారని యాడా అధికారులు తెలిపారు.
మంత్రుల నివేదిక ఆధారంగా సంక్రాంతి తర్వాత యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఉద్ఘాటనకు ముందు చేపట్టే మహాయాగానికి వనరులు, ఋత్వికుల బస ఏర్పాట్లు, స్వామీజీలను ఆహ్వానించడంపై సీఎం చర్చించనున్నారు. ఫిబ్రవరిలోగా కొండపైన కట్టడాలన్నింటినీ పూర్తి చేయించేందుకు యాడా అధికారులు శ్రమిస్తున్నారు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదిలాబాద్ యూనిట్ ను తిరిగి ప్రారంభించాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, మహేంద్రనాథ్ పాండేలకు కేటీఆర్ లేఖ రాశారు. ఆదిలాబాద్లోని సీసీఐ పరిశ్రమను తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన సదుపాయాలన్నీ ఉన్నాయని పేర్కొన్నారు. ఆదిలాబాద్లో యూనిట్ నిర్వహణకు అవసరమైన 772 ఎకరాల ప్రాంగణం, 170 ఎకరాల టౌన్షిప్, 1500 ఎకరాల సుమారు 48 మిలియన్ టన్నుల లైమ్ స్టోన్ నిల్వలు ఉన్నాయని కేటీఆర్ వివరించారు. 2 kVA విద్యుత్ సరఫరా వ్యవస్థ, ఉత్పత్తికి సరిపడా నీటి లభ్యత ఉందన్నారు. సీసీఐ యూనిట్ పునః ప్రారంభిస్తే తెలంగాణ అవసరాలకే కాకుండా మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడి సిమెంట్ సరఫరాకు వీలవుతుందన్నారు. గిరిజనులు, ఆదివాసీలు పెద్ద సంఖ్యలో ఉండే ఈ ప్రాంతంలో సీసీఐ కంపెనీని తిరిగి ప్రారంభిస్తే ఆదిలాబాద్కు చెందిన స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగుల కేటాయింపు జీవో 317ను నిరసిస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు సంఘీభావంగా కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ చేపట్టిన జాగరణ దీక్ష ఉద్రిక్తంగా మారింది. భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్షకు అనుమతి లేదని, శిబిరాన్ని ఎత్తివేయాలని పోలీసులు కమలం నేతలకు తేల్చెప్పారు. ఎంపీ బండి సంజయ్ కార్యాలయం వద్ద భారీగా పోలీసుల్ని మోహరించగా కమలం నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. భాజపా నేతల్ని అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ భాజపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఉద్రిక్త పరిస్థితుల మధ్య దీక్షా స్థలానికి చేరుకున్న బండి సంజయ్ పోలీసుల వలయాన్ని దాటి కార్యాలయం లోపలికి వెళ్లి జాగరణ దీక్షను ప్రారంభించారు. పోలీసులు దీక్షను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించిన బండి ఎన్ని అడ్డంకులు పెట్టినా దీక్ష కొనసాగిస్తానని తెలిపారు. జాగరణ దీక్షకు ఎవరూ అనుమతి కోరలేదన్న కరీంనగర్ సిపి సత్యనారాయణ కోవిడ్ వల్ల ర్యాలీలు, భారీ బహిరంగ సభలకు అనుమతి లేదన్నారు. ప్రభుత్వ ఆదేశాలు అమలు చేస్తున్నామని, అనుమతి లేనందున మీడియా కవర్ చేయొద్దని కరీంనగర్ సిపి కోరారు. చిత్ర పరిశ్రమలోని వారందరూ ఒక్కటిగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలవాలని నటుడు మోహన్ బాబు పిలుపునిచ్చారు. సినీ పరిశ్రమ అంటే 4 హీరోలు, 4 ప్రొడ్యూసర్లు కాదన్నారు. ఈ మేరకు తెలుగు చిత్ర పరిశ్రమకు రాసిన లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పరిశ్రమ అంటే కొన్ని వేల మంది ఆశలు, వేల కుటుంబాల జీవితాలని మోహన్ బాబు పేర్కొన్నారు. అందరూ ఒకచోట సమావేశమై సమస్యలపై చర్చించాలని సూచించారు. ఏం చేస్తే పరిశ్రమకు మంచిదో చర్చించి ప్రభుత్వాలతో మాట్లాడాలని కోరారు. సినిమా పరిశ్రమలో ఏ ఒక్కరూ ఎక్కువ తక్కువ కాదని, గుత్తాధిపత్యంతో కాకుండా అందరినీ కలుపుకుని వెళ్లాలని హితవు పలికారు. చిన్న పెద్ద సినిమాలకు సరైన ధరలు ఉండాలని, అన్ని సినిమాలకు న్యాయం చేయాలని ప్రభుత్వాలను కోరదామన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు పెద్దగా కంటే బాధ్యతాయుతమైన బిడ్డగా ఉంటారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సినీ కార్మికులకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు ముందుంటానే తప్ప సినీ పరిశ్రమకు పెద్దగా ఉండేందుకు ఇష్టపడను అని స్పష్టం చేశారు. 2 యూనియన్లు, 2 వ్యక్తుల మధ్య పంచాయతీ తీర్చడం తన వల్ల కాదని చిరంజీవి తేల్చి చెప్పారు. హైదరాబాద్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సినీ కార్మికులకు మెగాస్టార్ హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. యోధా డయాగ్నోస్టిక్స్ లైఫ్ టైమ్ హెల్త్ కార్డుల ద్వారా సినీ కార్మికులు 50% రాయితీతో అన్ని వైద్య పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. కార్మికుల కుటుంబ సభ్యులకు సైతం ఈ రాయితీ వర్తిస్తుందన్నారు. ఇక్కడ పెద్దరికం అన్నది ఒక హోదాగానో ఇంకోటిగానో అలా అనిపించుకోవడం అనేది నాకు సస్యబిరా ఇష్టం లేదు. నేను పెద్దగా ఉండను, కానీ బాధ్యత గల ఒక బిడ్డగా ఉంటాను. అవసరం వచ్చినప్పుడు ఎస్ నేను ఉన్నానంటూ ముందుకు వస్తాను, కానీ అనవసరంగా మాత్రం ప్రతిదానికి తగుదన మాట మాత్రం ముందుకు వచ్చే ప్రసక్తే లేదు. ఉండను. ఆ పదవిగా అనుకోనివ్వండి, లేకపోతే ఇది నాకు మీకు అందుబాటులో ఉంటాను. ఇద్దరెవరో కొట్టుకుని ఉంటే వచ్చి తీర్చమంటే అలాంటి తగులు నేను తీర్చను, నాకొద్దు. ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న అల్లూరి స్మారక మందిరాన్ని త్వరలోనే తెలుగు ప్రజలకు అంకితం చేయనున్నట్లు కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. త్వరలోనే అల్లూరి స్వగ్రామాన్ని సందర్శించి పనుల్ని పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. అల్లూరి 125వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఫిలిం నగర్లో క్షత్రియ సేవా సంస్థ వేడుకలను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కిషన్ రెడ్డి, ఇరు రాష్ట్రాల పర్యాటక శాఖ మంత్రులు అవంతి శ్రీనివాస్ గౌడ్, నటులు మోహన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజుగా నటించిన కృష్ణను ఘనంగా సన్మానించారు.
ఈ జూలై నుంచి 125వ జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఒకరోజు బర్త్డేతో కార్యక్రమం పూర్తి చేయకూడదు. వచ్చే సంవత్సరం జూలై 4th వరకు కూడా అనేక రకాల కార్యక్రమాలు మీరు చేయాలి. ఖచ్చితంగా నేను మరి మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను. ఆంధ్ర రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ట్రైబల్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తా ఉన్నాము. అయినప్పటికీ కూడా నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతాను. ఆ యొక్క మ్యూజియం కూడా తెలుగు ప్రజలకు అంకితం చేసే విధంగా ప్రయత్నం చేయాలి. ఆజాద్ కా అమృత్ మహోత్సవాన్ని ఒక 18 కోట్లతో హైదరాబాద్ నగరంలో ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని చెప్పి మంజూరు చేయడం జరిగింది. తప్పనిసరిగా మరి మహానుభావుడి విగ్రహం పార్లమెంట్ లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి అందరికీ తెలుసు భగత్ సింగ్ గారి గురించి, చంద్రశేఖర్ ఆజాద్, రాజగురు గురించి. మరి వారి కంటే కూడా ఏమాత్రం కూడా తీసుకున్న వ్యక్తి. ఆ మహానుభావుడి యొక్క చరిత్ర భావితరాలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. సీతారామరాజు గారు ఒక ప్రాంతానికి లెక్కపెట్టాల్సిన వ్యక్తి కాదు. నిజంగా మా ప్రాంతంలో ఉంటే మా ముఖ్యమంత్రి గారు 24 సెంట్లు కాదు 24 ఎకరాలే కొనేసి మొత్తం కట్టించి ఈ పాటికి ఇచ్చేవారు. అక్కడ కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఆర్థికంగా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఉంటాయి కనుక ఖచ్చితంగా కేంద్రం నుంచి కూడా సహాయ సహకారాలు చేస్తారనే నమ్మకం కూడా ఉంది. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 4న హైదరాబాద్లో పర్యటించనున్నారు. నడ్డాకు ఘన స్వాగతం పలికేందుకు భాజపా తెలంగాణ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు హైదరాబాద్లోని భాజపా కార్యాలయంలో వివిధ శాఖల అధ్యక్షులు, ముఖ్య నాయకులు సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. నగర శివారు అన్నోజీగూడలో ఈ నెల 5, 6, 7 తేదీల్లో జరగనున్న ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో జేపీ నడ్డా పాల్గొననున్నారు. వైకాపా ప్రభుత్వానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల పూర్తి మద్దతుతో గెలిచామని, తప్పకుండా 5 ఏళ్లు అధికారంలో ఉంటామని తెలిపారు. పార్టీని కాపాడుకునేందుకే చంద్రబాబు నాయుడు తరచుగా ముందస్తు ఎన్నికలపై మాట్లాడుతున్నారని మిథున్ రెడ్డి ఎద్దేవా చేశారు. మనకి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. మా మటుకు అయితే ఒక రోజు కూడా ఎలక్షన్స్ ముందు వచ్చే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఏమంటే క్యాడర్ని కొద్దిగా ధైర్యం చెప్పుకునేది ఇంకోటి త్వరగా వస్తాయి ఎన్నికలు త్వరగా వస్తాయని చెప్పుకొని ఆయన ఏదో వాళ్ళ క్యాడర్కి ధైర్యం కల్పించే పనిలో ఉన్నారు. ప్రజలు 5 సంవత్సరాలకు గవర్నమెంట్ ఇచ్చారు. ఏమనుకోవడం ఖచ్చితంగా 5 సంవత్సరాలు పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా పూర్తి టైం పరిపాలిస్తాయని చెప్పి కూడా తెలియజేస్తారు. కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంటే ముఖ్యమంత్రి జగన్ తన పేరు పెట్టుకుని సొంత పథకాల్లా ప్రచారం చేసుకుంటున్నారని భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించిన ఆయన జగనన్న కాలనీలకు నిధుల్ని కేంద్రమే విడుదల చేస్తోందన్నారు. పేదలిళ్ల కోసం దాదాపు 35,000 కోట్ల రూపాయలు ఇస్తోందని వీర్రాజు తెలిపారు. కేంద్రం నిధులిస్తుంటే జగన్ మాత్రం పథకాలకు తన పేరు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ దుర్మార్గ ప్రభుత్వం చేతులు జనం చిక్కుపోయారు. మేము 16 లక్షల ఇళ్లు అర్బన్లో ఇచ్చాం. మొత్తం 25 లక్షల ఇళ్లు ఈ ప్రభుత్వానికి ఇస్తున్నాం. ఈ 16 లక్షల ఇళ్లు జగన్ పట్టా కాలనీ అనే దానికి 35,000 కోట్లు ఇస్తున్నాం. అవి కాకుండా రూరల్లో ఇస్తున్నాం. ఈ ప్రభుత్వంలో కేంద్రం ఇస్తున్నటువంటి ఇళ్లు జగనన్న కాలనీ పేరుతో కడుతున్నటువంటి దుర్మార్గుడు కడుతున్నటువంటి ఇళ్లు మాగవి 1,80,000 ఇస్తున్నాం. నేను 300 SFT ఇంటికి ఫ్రీగా ఇచ్చేస్తాను. ఈయన 7,000 కోట్లు పెట్టాలి అందులో. ఇక్కడ ఏ డబ్బేది? గుంటూరు జిల్లా దుర్గిలో నందమూరి తారక రామారావు విగ్రహం ధ్వంసం ఘటనపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. దోపిడీలు, దందాలు, దాడులతో ప్రజలపై తెగబడ్డమే కాకుండా మహనీయుల విగ్రహాలు పగలకొడుతూ వైకాపా నాయకులు రెచ్చిపోతున్నారని ఆయన విమర్శించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వైకాపా నాయకుడు సెట్టిపల్లి కోటేశ్వరరావుపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు నిందితుడిని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యలమంద కుమారుడు కోటేశ్వరరావుగా గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం సిఫార్సు లేఖలు అనుమతించబోమని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ నెల 13 నుంచి 22 వరకు 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నామని తెలిపారు. సామాన్య భక్తులకు ఎక్కువ సమయం దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రముఖులు స్వయంగా వస్తేనే టికెట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. అన్నమయ్య మార్గాన్ని ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సుబ్బారెడ్డి పరిశీలించారు. కడప జిల్లా మామండూరు నుంచి తిరుమలలోని పారవేట మండపం వరకు రహదారి నిర్మించేందుకు డిపిఆర్ తయారు చేయాలని ఆదేశించారు. రోడ్డుతో పాటు నడక మార్గం నిర్మించేలా నివేదిక రూపొందించాలన్నారు. 23 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి అనుమతుల కోసం నివేదికను అటవీ శాఖకు పంపాలని సూచించారు. పాత్రికేయ సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన ప్రముఖులకు అరుణ్ సాగర్ ట్రస్ట్ విశిష్ట పురస్కారాలను హైదరాబాద్లో అందజేసింది. 2022 సంవత్సరానికి గాను సాహిత్య రంగంలో ప్రముఖ కవి, విమర్శకులు ప్రసాదమూర్తిని విశిష్ట సాహిత్య పురస్కారంతో సత్కరించారు. పాత్రికేయ రంగంలో ఈనాడు ఆంధ్రప్రదేశ్ సంపాదకులు మానుకొండ నాగేశ్వరరావుకు విశిష్ట పాత్రికేయ పురస్కారాన్ని ప్రదానం చేశారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ,
తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ తరపున అరుణ్ సాగర్ రచనలను సంకలంగా తీసుకొస్తామని గౌరీశంకర్ చెప్పారు. అరుణ్ సాగర్ వ్యక్తిత్వం ఆయన రచనల్లో కనిపించేదన్న ఈనాడు ఆంధ్రప్రదేశ్ సంపాదకులు నాగేశ్వరరావు పురస్కార నగదును ఆయన కుమార్తె శ్రిత విద్యాభ్యాసానికి అందజేశారు. సమాజానికి మంచి పాత్రికేయుల్ని అందించేందుకు అరుణ్ సాగర్ ట్రస్ట్ కృషి చేయాలని కోరారు. మీడియా ప్రభావం కోల్పోతూ ఉంది. ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రతిభావంతులు రాక తగ్గిపోతుంది. ఎందుకంటే నేను జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్గా 20 ఏళ్ళు ఉన్నాను. ఒక ప్రతిభ కలిగినటువంటి పాత్రికేయులు తగ్గిపోతూ ఉన్నారు. అంటే అన్ని చోట్ల వెళ్ళగా మిగిలిపోయినటువంటి వాళ్ళు లేదా ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్ లాంటి వాళ్ళు మాత్రమే దీంట్లోకి వస్తున్నారు. ఇది మీడియాకి ఒక పెనుశాపం అవుతుందేమోనో నాకు ఒక భయం కూడా ఉన్నది. శ్రీశ్రీ అంటాడు, కష్టజీవికి అటు ఇటు ఉండేవాడే కవి అని. అరుణ్ సాగర్ అట్లాంటి నిఖార్సైనటువంటి కవి. ఆయన పేరుతో ఈ అవార్డుని నాకు ఇవ్వటం నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఇంత గొప్పవారి మధ్య ఈ అవార్డు స్వీకరించడం అనేది నా జీవితంలోనే ఒక మరిచిపోలేని ఒక మధుర అనుభూతి. అందరికీ కూడా ధన్యవాదాలు. హైదరాబాద్ ఒడిశా యువకుల విశాఖ విహారయాత్ర విషాదాంతమైంది. ఆర్కే బీచ్లో స్నానానికి దిగి 2 మృతి చెందగా మరో 2 గల్లంతయ్యారు. హైదరాబాద్ బేగంపేటకు చెందిన 8 మంది స్నేహితులు ఈ నెల 30న కాచిగూడ నుంచి రైల్లో విశాఖ వెళ్లారు. వీరంతా నిన్న సింహాద్రి అప్పన్నను దర్శించుకుని ఇవాళ ఆర్కే బీచ్కు వెళ్లారు. శివ, ముదిరాజు శివ, అజీజ్ అనే 3 స్నానానికి దిగి గల్లంతయ్యారు. అలల ఉరుదుకి 3 కొట్టుకుపోగా శివ మృతదేహం లభ్యమైంది. గల్లంతైన ముదిరాజు శివ, అజీజ్ కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు ఒడిశాకు చెందిన ఓ యువతి, 4 యువకులు కూడా బీచ్లో దిగగా సుమిత్ర త్రిపాఠి అనే యువతి కొట్టుకుపోయింది. గాలింపు చర్యల్లో యువతి మృతదేహం లభ్యమైంది. 4 యువకులు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్లో గత పాలకుల హయాంలో నేరగాళ్లు ఆటలు ఆడేవారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. యూపీలోని మేరట్లో 700 కోట్లతో చేపట్టనున్న మేజర్ ధ్యాన్చంద్ క్రీడా విశ్వవిద్యాలయ నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేశారు. ఔగుర్నాథ్ ఆలయంలో పూజలు చేశారు. షహీద్ స్మారక అమర్ జవాన్ జ్యోతిని సందర్శించి అమరవీరులకు మోదీ నివాళులు అర్పించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1857లో సిపాయిల తిరుగుబాటు జరిపిన మంగల్ పాండేకు అంజలి ఘటించారు. అనంతరం విశ్వవిద్యాలయ శంకుస్థాపనకు బయలుదేరిన ప్రధానికి మేరట్ వాసులు రహదారిపై నిలబడి అభివాదం చేశారు. మేరట్లో క్రీడా ప్రదర్శనశాలను సందర్శించిన ప్రధాని కొద్దిసేపు వ్యాయామం చేశారు. క్రీడా పరికరాల తయారీలో భారత్ స్వయం సాధికారత సాధించాల్సిన అవసరం ఉందన్నారు. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ పాలనపై మోదీ ప్రశంసలు కురిపించారు. దేశ తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా 14 మంది మృతికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదానికి ప్రతికూల వాతావరణమే కారణమని దర్యాప్తు బృందం నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు 5-6 రోజుల్లో వాయుసేన ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరికి నివేదిక సమర్పించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. న్యాయ విభాగం సూచనలతో నివేదికకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం. డిసెంబర్ 8న తమిళనాడులోని నీలగిరి జిల్లాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంపై ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ సారథ్యంలో దర్యాప్తు బృందాన్ని నియమించారు. క్షేత్రస్థాయి పరిస్థితులతో పాటు బ్లాక్ బాక్స్ లోని అంశాలను విశ్లేషించిన దర్యాప్తు బృందం ప్రతికూల వాతావరణం కారణంగానే హెలికాప్టర్ కూలినట్లు నిర్ధారణకు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సాంకేతిక, మెకానికల్ లోపాలను దర్యాప్తు బృందం తోసిపుచ్చినట్లు సమాచారం. నీట్ పీజీ పరీక్షల్లో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వార్షిక ఆదాయ పరిమితిని 8 లక్షలుగానే ఉంచనున్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్ల విచారణలో భాగంగా ఈ మేరకు సుప్రీంకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది. ఈ విద్యా సంవత్సరానికి ఈడబ్ల్యూఎస్ కోటాలో పేర్కొన్న వార్షిక ఆదాయ పరిమితిని 8 లక్షలుగానే ఉంచనున్నట్లు పేర్కొంది. అడ్మిషన్లు, సీట్ల కేటాయింపు కొనసాగుతున్న ఈ సమయంలో నిబంధనలు మార్చితే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపింది. వచ్చే ఏడాది సవరణలు చేస్తామని వెల్లడించింది. ఈ వివాదంపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సుల్ని అంగీకరిస్తున్నామని అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. కమిటీ నివేదిక ప్రకారం రిజర్వేషన్లు పొందటానికి వార్షిక ఆదాయ పరిమితి 8 లక్షలుగా కొనసాగనుంది. 5 ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు మాత్రం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తించదు. బస్సులో భారీ వస్తువుల్ని తీసుకువెళ్తే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఓ బుల్లి కోడి పిల్లకు హాఫ్ టికెట్ కొట్టిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. సిద్ధపురలో ఓ సంచార జాతి కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు 10 రూపాయల కోడి పిల్లను కొనుగోలు చేశారు. దాన్ని తీసుకుని హోసనగర్ వద్ద కేఎస్ఆర్టీసీ బస్ ఎక్కగా కోడి పిల్లకు కూడా టికెట్ తీసుకోవాల్సిందేనని కండక్టర్ సూచించాడు. చేసేదేం లేక ఆ కుటుంబం కోడి పిల్లకు హాఫ్ టికెట్ తీసుకుంది. 10 రూపాయలు పెట్టుకున్న కోడి పిల్లను తీసుకువెళ్లేందుకు ఆ కుటుంబం 50 రూపాయలను టికెట్ కోసం ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇక ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో 27,000 దాటిన రోజువారీ కోవిడ్ కేసులు. బంగాల్లో విద్యా సంస్థల మూసివేతకు నిర్ణయం. మధ్యప్రదేశ్లో 3వ వేవ్ మొదలైందన్న సీఎం.
కేసుల పెరుగుదలతో సుప్రీంకోర్టులో మళ్లీ వర్చువల్ విచారణ 2 వారాల పాటు చేపట్టనున్నట్లు ప్రకటన. ప్రస్తుతానికి హైబ్రిడ్ విధానం రద్దు. రేపు హస్తిన పర్యటనకు ముఖ్యమంత్రి జగన్. ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశం. విభజన అంశాలు, జల వివాదాలు ప్రస్తావించనున్న సీఎం. కేంద్రం అనుమతులతోనే అప్పులు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన స్పష్టీకరణ. క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రాన్ని నేర్పుగా నడుపుతున్నట్లు వెల్లడి. ఆదిలాబాద్ సీసీఐ యూనిట్ పునరుద్ధరణకు కేటీఆర్ డిమాండ్. అన్ని సదుపాయాలు, వనరులు ఉన్నట్లు వెల్లడి. కేంద్ర మంత్రులకు లేఖ. జీవో 317 నిరసిస్తూ కరీంనగర్లో బండి సంజయ్ జాగరణ దీక్ష. కోవిడ్ నిబంధనల వల్ల అనుమతి లేదన్న పోలీసులు. భాజపా శ్రేణుల ఆందోళన. చిత్ర పరిశ్రమ అంటే నలుగురే కాదన్న మోహన్ బాబు. కలిసికట్టుగా పనిచేయాలని సుదీర్ఘ లేఖ. బాధ్యత గల బిడ్డగా పనిచేస్తానన్న చిరంజీవి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.